ఈరోజు జీవవాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాం. శ్రేష్టమైన మాట, విలువ కలిగిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు సెలవిస్తున్న మాట, దేవుడు మాట్లాడుచున్న మాట, మనల్ని రక్షించే మాట. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచే ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందడానికే ఆయనను అనుగ్రహించాడు. లోకరక్షకుడుగా ప్రతి ఒక్కరూ కూడా కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే కానీ నిత్య జీవం పొందలేమని, నశించిపోకుండా రక్షించబడతాము అని, రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడని, మనిషిగా పుట్టాడని, ఏ పాపము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడని, ఆయన యందే విశ్వాసం ఉంచాలి, ఆయననే అనుసరించాలి. ఆయన చెప్పిన ప్రతి మాటకు లోబడి దాని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడే నిత్య జీవం పొందుకుంటామని ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక, నశించిన దానికి రక్షించడానికే ఈ లోకంలోకి వచ్చాడు కనుక మనందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.